పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల ఎఫెక్ట్ భారత గ్యాస్ ధరలపై పడింది. అంతా ఊహించినట్లుగానే గ్యాస్ ధరల మంట ప్రారంభమైంది. హార్ముజ్ జలసంధి నుంచి ఎల్పీజీ సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలు పెంచేసింది. నేటి నుంచి ఇళ్లకు వాడే సిలిండర్లతో పాటు వాణిజ్య సిలిండర్లపైన భారీగా రేట్లు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై 60 రూపాయలు, వాణిజ్య గ్యాస్ సిలిండర్లపైన 115 రూపాయల ధర పెరిగింది. పెరిగిన గ్యాస్ ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. ఉజ్వల పథకం ద్వారా ఇచ్చే సిలిండర్ ధర యథాతథంగానే ఉంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారత్ పైన తీవ్రంగా పడింది. ముఖ్యంగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఇంధనాన్ని తరలించే నౌకలు హార్ముజ్ జలసంధి వద్ద రాకపోకలు ఆగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడుతోంది. భారత్లో వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంటి అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ 60 రూపాయలకు పెరిగింది. ఇక కమర్షియల్ కోసం వాడే గ్యాస్ 115 రూపాయలకు పెరిగింది. గ్యాస్ నిల్వలు అయిపోయేమో, అవసరం ఉన్నా లేకపోయినా జనాలు బుకింగ్స్ చేస్తున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు రాధిక అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంధన ధరలు అనేవి బగ్గుమంటున్నాయి. అయితే భారత్కు వచ్చేసరికి ఇప్పటి వరకు నిల్వలున్నాయి అని చెప్తూనే ఇవాళ సడన్ గా వంట గ్యాస్ కు సంబంధించిన ధరలు అయితే విపరీతంగా పెంచేశారు. ఇటు డొమెస్టిక్ అయినా లేకపోతే కమర్షియల్ యూసేజ్ కైనా కూడా గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే డొమెస్టిక్ ఒక్కసారి చూస్తే 60 రూపాయలకు పైగా పెరిగినట్టుగా తెలుస్తుంది. అట్లాగే డొమెస్టిక్ చూస్తే 60 రూపాయల పైగా, కమర్షియల్ చూస్తే 114 రూపాయలు ఇవాల్టికైతే పెరిగాయి. అవి కూడా ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయి. ముఖ్యంగా మనకి ఈ యుద్ధ నేపథ్యంలో చూస్తే ఇరాన్ ఒమన్ మధ్యలో ఉన్న ఒక హోర్మోజ్ జలసంధి దగ్గర ఏదైతే నౌకల రాకపోకల్ని పూర్తిగా ఆపేయటం జరిగిందో దాని ప్రభావం చమురు పైన విపరీతంగా పడింది. అక్కడి నుంచి రాకపోకలు చేయడానికి నౌకలని ఆపటంతోని అక్కడ నుంచి రావాల్సిన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా మనకు ఆగిపోయిన పరిస్థితి. సో ఈ అంతరాయం అనేది అంతర్జాతీయ మార్కెట్ పైన కూడా విపరీతంగా పడుతుంది. అందులో భాగంగానే మనకి ఈ చమురు నిల్వలకు సంబంధించి కొంత ఇబ్బందులు అయితే వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ నేపథ్యంలో, ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభావం అనేది ప్రపంచ దేశాల పైన ఉంటుంది. అందులోనూ భారత్ పైన కూడా మనకు ఇంధన ధరలు కావచ్చు, వంట గ్యాస్ కి సంబంధించి గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వంట గ్యాస్ ఇప్పటికే 60 రూపాయలు డొమెస్టిక్, కమర్షియల్ కూడా పెరగటంతో కొంత ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అయితే ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో పెరగబోతున్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే యుద్ధం నేపథ్యంలో అసలు గ్యాస్ నిల్వలు అయిపోతే కనుక మనకి గ్యాస్ అందుబాటులోకి వస్తుందా లేదా అనే టెన్షన్ తో ఇటు వినియోగదారులంతా కూడా ఒక్కసారిగా గ్యాస్ కి సంబంధించి ఇటు కస్టమర్స్ అంతా కూడా అప్లై చేసుకోవటము, అంటే బుకింగ్స్ చేసుకోవటము, దాంతో అవసరం ఉన్నా లేకున్నా కూడా కొంతమంది బుకింగ్స్ చేస్తున్నారు అని చెప్పేసి గ్యాస్ ఏజెంట్లు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ గ్యాస్ దొరకదేమో అనే ఒక టెన్షన్ వాతావరణంలో అన్నెసెసరీ బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. నిజంగా గ్యాస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి డెలివరీ చేయాల్సిన డెలివరీ బాయ్ అన్నెసెసరీగా బుక్ చేసిన వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కొంత సిలిండర్ ఖాళీ లేకపోవటము, లేకపోతే ఇప్పుడే అవసరం లేకపోవటంతో ఆ గ్యాస్ డెలివరీ బాయ్ మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. ఒకటి, డెలివరీ బాయ్ టైం వేస్ట్ అవుతుంది. రెండు, సిలిండర్ ఖాళీ లేకపోవడంతో ఆ సమయంలో ఇంకొకరికి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఆ సిలిండర్ ని వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు భారతదేశంలో ఉన్నాయి అని చెప్పి ఏజెంట్లు చెప్తున్నారు. మరోవైపు గ్యాస్ ఒక 2-3 నెలల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడానికి, పంపిణీ చేయడానికి గ్యాస్ ఏజెంట్ల దగ్గర గోడాన్లలో సిలిండర్లు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళైతే ఒక భరోసానైతే ఇస్తున్నారు. అయితే ఓవరాల్ గా సిచ్యువేషన్ ఎట్లా ఉంటది అనేది మాత్రం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే యుద్ధ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, వేటి మీద ప్రభావం పడుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం కోసం పబ్లిక్ కూడా ఈ బుకింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. సో ఓవరాల్ గా గ్యాస్ ధరలు పెరగటంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే మొదలైందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ వెంకట్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్. విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ల ధరలు మోతమోగుతున్నాయి. నిన్నటిదాకా 860 రూపాయలు ఉన్న సిలిండర్ ధర
₹920 చేరిపోయింది. డెలివరీ ఛార్జెస్ కలుపుకుంటే సిలిండర్ 1000 దాటిపోతుందన్న టెన్షన్ మిడిల్ క్లాస్లో మొదలైంది. గ్యాస్ ధరల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రభావంతో గ్యాస్పై కొంత నియంత్రణ ప్రారంభమైంది. ఇప్పటికే ధరలను పెంచుతున్న కంపెనీలు అటు డీలర్లపైన ఇటు కన్జ్యూమర్లపైన కూడా నిరంతర నిఘాను ఏర్పాటు చేసుకున్నాయి. డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో జరగాలన్నది ఆలోచన. ప్రస్తుతం మన దగ్గర గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఉన్నారు. కుమార్ గారు, ఇప్పుడున్న క్రైసిస్ నేపథ్యంలో కంపెనీలు ఎటువంటి ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి? ఆంక్షల ప్రశ్న ఏమీ లేవు. ఓన్లీ బుకింగ్లో మట్టుకు 30 days తర్వాత బుక్ చేసుకోవాలి. 2 cylinders ఉన్నవాళ్ళు. సింగిల్ సిలిండర్ ఉన్నవాళ్ళు ఏమన్నా 21 days తర్వాత బుకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ లోపల బుక్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితి ఉంది కాబట్టే చేశారు. లేకపోతే ఎప్పుడు కూడా నెక్స్ట్ డే బుక్ చేసుకోవచ్చు, థర్డ్ డే బుక్ చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. బుకింగ్ విషయంలో కొంచెం మార్పులు తీసుకొచ్చారండి. అంతే, బుకింగ్ విషయంలో కొంచెం మార్పు చేసి ఆ క్రైసిస్ రాకుండా అన్న ఉద్దేశంతో ముందు చర్యలుగా చేసిన ప్రయత్నం ఇది. అంటే ఇప్పుడు ధరలు పెరిగిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? ధరల్లో పెరిగింది కాబట్టి నైట్ పెంచారు. అది పెంచుతారు అని చెప్పి టీవీల్లో ముందుగానే చెప్తున్నారు మన ప్రభుత్వం. అది చెప్తారని అన్ని ప్రొడక్ట్స్ మీద, పెట్రోల్ కానీ డీజిల్ కానీ దీని మీద ఇంకా అది వాళ్ళ చేతిలో లేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మన చేతులు దాటింది కాబట్టి ఆ పరిస్థితి చేశారు. కాబట్టి లేకపోతే 861 ప్రైస్ అని ఆల్మోస్ట్ లాస్ట్ 7 years నుంచి అదే ప్రైస్ ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ దాన్ని మార్చారు. అది కూడా ఎక్కువ ఏం కాదు, ₹60 పెంచారు. దానివల్ల ఇబ్బంది ఏమి ఉంటుందని నేను అయితే అనుకోను. అంటే ఇప్పుడు కన్జ్యూమర్కి ఇది కొంత భారం అవుతుంది. ఆ బుకింగ్స్లో ఏమైనా వ్యత్యాసం కనబడే అవకాశం ఉంటుందంటారా? బుకింగ్స్లో అంటే ఇప్పుడు క్రైసిస్ ఉందని చెప్పి నిన్నటి వరకు అయితే చాలామంది బుక్ చేసేసుకున్నారు. ధరలు పెరుగుతాయనే ఉద్దేశం అవ్వచ్చు, లేదంటే గ్యాస్ రాకపోవచ్చు అనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు. కానీ మామూలుగా వేరే ఉద్దేశం ఏం లేదు. ధరలు పెరుగుతాయన్న ఒక ఆలోచన ముందు నుంచి కూడా ప్రజల్లో ఉంది. ఆయిల్ కంపెనీలు ముందు నుంచి కూడా ఈ ప్రచారాన్ని చేస్తున్న తరుణంలో ఇప్పుడు ముందస్తుగా బుకింగ్స్ చేసుకున్న కారణంగా కొంత ఒత్తిడి అయితే ఎదురైంది, కానీ తర్వాత సర్దుకుంది. క్రైసిస్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కోసమే ఈ ప్రయత్నం అనేది డీలర్ల అభిప్రాయం. ఓవరాల్గా కూడా గ్యాస్ ధరలు పెరగటం మినహా మిగిలిన ఎటువంటి సమస్యలు లేవని కూడా వారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, టీవీ. అనంతపురం జిల్లాలో గ్యాస్ ధరల ప్రభావం జనంలో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతపురం నగరంలో డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు 2 లక్షలకు పైగా ఉండగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 20 నుంచి 30,000 వరకు ఉన్నాయి. ప్రజెంట్ డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అయితే కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హోటల్స్, రెస్టారెంట్స్ పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అనంతపురం నుంచి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం వంట గ్యాస్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉందో కమర్షియల్ సంబంధించిన సిలిండర్ పంపిణీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన గోడౌన్లో ఉన్న ప్రస్తుతం చూడొచ్చు. ఇక్కడ స్టాక్ డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో రాసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే డొమెస్టిక్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఇక్కడ ఉన్న ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు ప్రధానంగా మనం చూసుకోవాల్సి వస్తే గ్యాస్ సంబంధించి నిన్నటికి ఇవాటికి ధర కూడా మార్పులు వచ్చిన పరిస్థితి ఉంది. 14.2 kgలకు సంబంధించి ఇవాళ గ్యాస్ ధర చూస్తే ₹979.50 ఉంది. ప్రస్తుతానికైతే నిన్నటికి ఇవాళకి ధరలో కూడా చేంజ్ వచ్చిందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ధరకు సంబంధించి 14.2 అంటే డొమెస్టిక్కి సప్లై చేసే గ్యాస్ ధర వచ్చేసి నిన్నటికి ఇవాళకి ₹60 పెరిగింది. అలాగే కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో 19 kgలకు సంబంధించి దానికి కూడా సంబంధించి ₹100 దాదాపుగా ₹100 పెరిగిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ రేట్ అయితే ₹2,066గా ఉంది. డొమెస్టిక్ నిన్నటికి వాళ్ళకి ₹60 తేడా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఎంప్లాయీ ఉన్నాడు. అలాగే ప్రస్తుతం ఈ స్టాక్ ఎలా ఉంది, స్టాక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఇక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఎంప్లాయీని అడుగుదాం. ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి? మామూలుగా అయితే ఇవాళ ఇబ్బంది ఉంటుందని చెప్పి హడావుడి ఏమన్నా నడుస్తుంది? మాకు కనెక్షన్లు అయితే 15,000 చిల్లర ఉంటాయి కనెక్షన్స్ డొమెస్టిక్వి. ప్రస్తుతానికి ఇబ్బంది పడతారని జనాలు వస్తున్నారు. కానీ మన దగ్గర సరుకు అయితే స్టాక్ అయితే బాగానే వస్తుంది. ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేదు. వంట డొమెస్టిక్ సిలిండర్స్ అయితే సఫిషియెంట్గా వస్తున్నాయి ప్రస్తుతానికి. అయితే డొమెస్టిక్ ఏదైతే సిలిండర్ 14 kg సిలిండర్లో ఎంత రేట్ ఉంది? నిన్నటికి వాళ్ళకి రేట్ ఏమైనా ధరలు ఉన్నాయా? ఈ యుద్ధ ప్రభావం దీనిపైన తీవ్రంగా పడింది అనుకోవచ్చు. పడింది కావున ₹60 నిన్నటికి ఈ రోజుకి ₹60 రేట్ చేంజ్ అయింది అనమాట. కమర్షియల్ అయితే 100 చేంజ్ అయింది, పెరిగింది.
ప్రస్తుతం డిమాండ్ ఎలా ఉంది? ఎందుకంటే పెద్ద ఎత్తున అనంతపూర్లో కూడా హోటల్స్ ఉన్న పరిస్థితి ఉంది. మీ దగ్గర నుండి కమర్షియల్ డిమాండ్ ఉందా, లేకపోతే డిమాండ్ ఎలా ఉంది? ప్రస్తుతానికి డిమాండ్ అయితే కనపరచలేదు. ఇంకా ఒక వారం రోజులు పోతే మనకు తెలుస్తుంది, ప్రభావం క్లారిటీగా తెలుస్తుంది. ఒక వారం. ఇప్పుడు మన దగ్గర ఏదైతే డొమెస్టిక్ సంబంధించి సఫిషియెంట్ స్టాక్ ఏమన్నా ఉందా? స్టాక్ సంబంధించి కొరత ఏమన్నా ఉందా, లేకపోతే లారీలు లోడ్ వస్తున్నాయా? కొరత ఏం లేదండి. ఈరోజు ఒక ఇండియన్ పెట్టాను, వచ్చింది 360 బండి వచ్చింది. దానికైతే కొరత లేదంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని ఏజెన్సీలకి మనకి డొమెస్టిక్ సిలిండర్స్ అయితే సప్లై చేస్తున్నారు. అంటే పెట్టిన ఇండియన్ వెంటనే ఇస్తున్నారా? పెట్టిన వెంటనే వస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు, ఇప్పుడే ఒక లారీ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా సిలిండర్ దాదాపు 300 నుంచి 500 సిలిండర్లు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అనంతపురం జిల్లా మొత్తం చూసుకుంటే ఒకసారి 2.2 లక్షల పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇవి హెచ్పి అలాగే ఇండియన్ భారత్తో పాటు మిగతా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన కూడా గ్యాస్ కనెక్షన్ సంబంధించి 2 లక్షల పైగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. అలాగే డొమెస్టిక్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ హోటల్స్కి సప్లై చేసేవాళ్ళు ఉన్నారు. అవి 19 కేజీలు అలాగే 35 కేజీలకు సంబంధించిన సిలిండర్లు కూడా సప్లై చేస్తున్న పరిస్థితి. వీటిపైన తీవ్ర ప్రభావం చూపిందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతానికి ఎవరైతే ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారో వారికి నెలకి ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చే విధంగా ఆన్లైన్ కూడా రూపొందించారని చెప్పి చెప్తున్నది. గతంలో మాదిగా సిలిండర్లు ఎన్ని పడితే అన్ని 15 రోజులు కూడా సిలిండర్ తీసుకునే పరిస్థితి కూడా లేదని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్న ఏదైతే సివిల్ సప్లైస్ గోడౌన్కి సంబంధించి స్టాక్ సఫిషియెంట్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు డొమెస్టిక్కి సంబంధించి చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కమర్షియల్కి సంబంధించి సిలిండర్లు పూర్తిగా ఆగిపోతే హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఇబ్బందులకు దాటుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా హోటల్స్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. బల్క్గా స్టాక్ చేసుకోవద్దని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఎందుకంటే కృత్రిమ కొరత సృష్టిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ప్రస్తుతానికైతే డొమెస్టిక్ సంబంధించి 60 రూపాయలు, కమర్షియల్ సంబంధించి 100 రూపాయలు సిలిండర్ పైన ధర పెరిగిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇది అనంతపూర్కి సంబంధించి వంట గ్యాస్ సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ. వంట గ్యాస్ సరఫరాపై ఇప్పుడిప్పుడే యుద్ధ ప్రభావం కనిపిస్తోందని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. మరో 2-3 రోజుల్లో వినియోగదారులకు అందజేసే సిలిండర్ల సరఫరాపై ప్రభావం కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే కంపెనీలు సిలిండర్ల సరఫరా పంపిణీలపై సూచనలు చేశాయని, వాటిని అమలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు నల్గొండ నుంచి విజయభాస్కర్ అందిస్తారు. అమెరికా ఇరాన్ యుద్ధం గ్యాస్ సరఫరాపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పంపిణీలో కొంత ఆలస్యం అయితే కనిపిస్తుంది. తాజాగా ధరలు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజుల నుంచి కూడా యుద్ధ ప్రభావం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఎలా ఉంది? సరఫరాలో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? సరఫరా అయితే కంటిన్యూగా వస్తుంది. గ్యాస్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ ఫుల్ అవైలబుల్ ఉన్నది మనకు. ఇప్పుడైతే ఇబ్బంది అయితే ఏం లేదనమాట. రాబోయే రోజుల్లో ఎలాంటి కొరత ఉండొచ్చు అనేది మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం జాగ్రత్తగా కస్టమర్కే ఇవ్వాలి, ఎక్కువ తక్కువ నెలకు ఒక సిలిండర్ ఇవ్వాలని రూల్స్ ప్రకారం పెట్టినారనమాట. ఆ ప్రకారమే ఇస్తున్నాము గ్యాస్. కొద్దిగా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. అంటే మీకు పైనుంచి వస్తున్న సమాచారం ప్రకారం అంటే కొరత కావచ్చు, ఆ వినియోగదారులకు సిలిండర్ అందడానికి కొంత డిలే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుందంట? డిలే అయితే 2 days 3 days వరకు డిలే అవుతుంది. ఇప్పుడైతే 1 dayలో ఇచ్చేస్తున్నాం. 1 day గ్యాప్ ఉన్నది. ప్రస్తుతం అయితే 1 dayలో ఇచ్చేస్తున్నాం గ్యాస్ అయితే. ఎట్లా కమర్షియల్ గ్యాస్ సంబంధించి కావచ్చు, డొమెస్టిక్ సంబంధించి కావచ్చు, ఈ పంపిణీలో ఏమైనా వ్యత్యాసం ఉందా? అంటే కమర్షియల్ వేరే హోటల్స్కి అయితే ఇస్తుర్రు, డొమెస్టిక్లోనే రేట్ అయితే ఇంక్రీజ్ అయింది. 60 రూపాయలు అయితే పెంచారు. ఇవాళ నుంచే అమల్లో వస్తుందన్నమాట. ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్లనే ఈ ధర పెరిగిందనేది ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు సడన్గా ఒక 60 రూపాయలు పెరిగి వినియోగదారుడికి సిలిండర్ ఇచ్చినప్పుడు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? వినియోగదారులు అంటే ఇబ్బంది పడుతుర్రు. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు కూడా చూడాలి మరి ఇప్పుడు రాను రోజులలో ఎట్లా ఉంటుందో ఏమో ప్రభావం. మొత్తంగా ఈ యుద్ధం సంబంధించిన ఎఫెక్ట్ అయితే గ్యాస్ కంపెనీలపై పడినట్లయినా ఇది మరికొద్ది రోజులు దాటితే, అంటే ఒక వారం రోజులు కావచ్చు, 10 రోజులు దాటితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మీ అంచనా ఏంటి? అంటే చాలా ఇబ్బందే ఉంటుంది. చాలా వరకు అయితే ఇబ్బందే ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు కస్టమర్ నెలకు ఒక సిలిండర్ వాడుకుంటే మనకు ఏ ఇబ్బంది లేకుండా కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మేము జాగ్రత్తలు తీసుకుంటాం అన్నమాట.
మొత్తంగా యుద్ధం ప్రభావం అయితే గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్పై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతం కంటే ఇప్పుడిప్పుడే కొంత కొరత స్టార్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల తర్వాత మరికొంత స్పష్టంగా కనిపించే అవకాశం అయితే ఉంటుందని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కస్టమర్లు తీసుకున్న సిలిండర్ని జాగ్రత్తగా వాడుకోవాలనేది వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కూడా హోటల్ నిర్వాహకులు కావచ్చు, కమర్షియల్ వాడేవారంతా కూడా కేవలం కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలి. ఆ విధంగా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటామని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ బాల్తో విజయభాస్కర్ ఎన్టీవీ, నల్గొండ జిల్లా. దేశంలో వంట గ్యాస్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ దొరకదేమో అని ముందు జాగ్రత్త పడుతున్నారు జనం. సిలిండర్లు నిల్వ పెట్టుకునేందుకు అవసరం లేకుండా బుకింగ్స్ చేస్తున్నారని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. గ్యాస్ బుకింగ్లపై మరింత సమాచారం ప్రేమ్ అందిస్తారు. ప్రస్తుతం మనతో హెచ్పి గ్యాస్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఒక డిమాండ్ ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి ఆందోళనలు కూడా ఎదురవుతున్నటువంటి అంశాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా అటు డొమెస్టిక్ కావచ్చు, అలాగే కమర్షియల్ సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రజల నుంచి అంటే ఎక్కువ మొత్తంలో ఏమైనా డిమాండ్స్ పెరుగుతున్నాయి, ఎలాంటి ఆందోళనలు కూడా కనిపిస్తుంది? ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే అక్కడ వార్ అవుతుంది కదా, మన గ్యాస్ రాదు అని ఈ పేపర్ల ద్వారా కానీ లేకుంటే ఈ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ ఇది మీడియా వల్ల కానీ వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, పబ్లిక్కి ఒక్క రోజులో గ్యాస్ ఇస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా ఇన్కన్వీనియంట్ కాలా. 14 kg సిలిండరు డొమెస్టిక్కి, 19 kg అండ్ 35, 47, 425 kg సిలిండర్లు కమర్షియల్గా వాడతారు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, మొదలైతే కస్టమర్స్కి కస్టమర్స్కి హాస్పిటల్స్కి హాస్టల్స్కి మొదలు ఇచ్చే ప్రిఫరెన్స్ పెట్టారు. అయినా మేము మొదటి నుంచి అలాగే ఇస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకుంటే ఒక రోజులో ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే కస్టమర్కి ప్యానిక్ అయిపోయి గ్యాస్ అవసరం ఉన్నా లేకున్నా బుక్ చేస్తున్నారు. ఇలాగ అయితే మాకు ఇబ్బంది అవుతుంది. ఎలాగా వేరే కస్టమర్కి ఇన్కన్వీనియంట్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక 30 సిలిండర్లు ఇచ్చి బిల్లు పంపించాం, వాడు బుక్ చేసుకున్నవాడు తీసుకుంటే వెల్ అండ్ గుడ్, ఇమీడియట్గా మావాడు వాపస్ వస్తాడు. లేదు గ్యాస్ సిలిండర్ ఉంది, గ్యాస్ సిలిండర్ ఎంటీ లేదు అని తిప్పితే మళ్ళీ మేము క్యాన్సిల్ చేయడానికి 3 రోజులు పడుతుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళు బుక్ చేసుకోవాలంటే మళ్ళీ ఇది అవుతుంది. కాబట్టి మీరు కస్టమర్కి విన్నపం నాది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ప్యానిక్గా బుక్ చేయకండి. మీ దగ్గర మ్యాక్సిమం కస్టమర్ దగ్గర 2 సిలిండర్లు ఉన్నాయి, ఒక సిలిండర్ అయిపోగానే ఒకటి బుక్ చేసి పెట్టుకోండి, మీకు తప్పకుండా వస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఎన్ని రోజుల వరకు కూడా సరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు కేంద్రం నుంచి కూడా సరిపడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు గ్యాస్ నిల్వలు ఎప్పుడు వస్తుందండి, మాకెప్పుడు కూడా 2-3 రోజుల స్టాక్ ఉంటుందండి. ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడు రోజు వస్తుంది, రోజు అయిపోతుంది, రోజు పంపిస్తూ ఉంటాం. మేము ఇండెంట్స్ పెడుతుంటాం, డబ్బులు పెడుతుంటాం, వస్తుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనము ఒక్క రోజులో గ్యాస్ ఇచ్చేవాళ్ళము, ఒక రోజు ఇస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు ఎట్లా ఇస్తున్నాం ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నాం. మాకు అలాంటి ఏం ఇబ్బంది అనిపించాలా ఇప్పటి వరకు. ఏమంటే కొంచెం బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు అంటే ప్యానిక్. సో నిజంగానే ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఈ యొక్క సిలిండర్ ధరలు డబుల్ అయ్యే అవకాశం ఉంటుందా, ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందంట? ఇప్పుడు చూడండి, గవర్నమెంటు అనాలిసిస్ చేస్తుంది. గవర్నమెంటు పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ కాకుండా సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు 40 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అలాగే వాళ్ళు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి రేట్లు పెరిగినా ఏదో ఇప్పుడు 1 year 1.5 year నుంచి రేట్ ఏం పెరగల, ఈ రోజే పెరిగింది డొమెస్టిక్ది. కాబట్టి వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మన దగ్గర 90% ఇంపోర్ట్ చేసుకుంటాం, ఒక 10% మన దగ్గర అవుతుంది. ఈ 90% మనం ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉండాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎవ్రీ మంత్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అక్కడ మనం అగ్రిమెంట్ చేసుకుంటాం వచ్చే నెలకి. అయితే ఈసారి అగ్రిమెంట్ చేసింది మనకు వచ్చే నెల లాగు అవుతుంది. దానికి ఏం చేస్తున్నారంటే డొమెస్టిక్ ఎప్పుడు పెంచట్లా, ఓన్లీ పెంచితే కమర్షియల్కి పెంచుతున్నారు, లేకుంటే లేదు. అక్కడ రేట్లు పెరుగుతాయి. కాబట్టి మనకి ఎప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒకటేసారి ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు పెరిగింది కాబట్టి డాలర్ది కొంచెం ఇదైపోయింది కాబట్టి అందుకొరకు రేటు పెంచాల్సి వచ్చింది, పెంచుతున్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేమ్ డేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అత్యవసరమైతే ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు వచ్చినా కూడా 1 లేదా 2 రోజుల్లో గ్యాస్ సిలిండర్ని ఖచ్చితంగా కూడా అందించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎలాంటి ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దు, ఎలాంటి ప్యానిక్కి కూడా గురి కావద్దని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మోహన్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.
శ్రీవారి భక్తులకు వంట గ్యాస్ డిమాండ్ నుంచి ఉపశమనం కలిగింది. యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం తయారు చేసేందుకు గ్యాస్ సరఫరాపై ఐఓసీ అధికారులతో చర్చలు జరిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకు అధికారులు అంగీకారం తెలిపారు. మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి భక్తులకు వంట గ్యాస్ సప్లై డిమాండ్ నుంచి ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కమర్షియల్కి సంబంధించినటువంటి వంట గ్యాస్ సప్లైపై ప్రభుత్వం అయితే నియంత్రణ విధించింది. కేవలం డొమెస్టిక్ గ్యాస్ పనే సరఫరా చేయాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. తిరుమలకు సంబంధించి స్వామివారి అన్నప్రసాదాలతో పాటు లడ్డూ ప్రసాదాలు, అదేవిధంగా శ్రీవారి భక్తులకు సమర్పించేటటువంటి అన్నప్రసాదాల తయారీకి వంట గ్యాస్ను వినియోగిస్తారు. శ్రీవారి భక్తులకు సంబంధించి ప్రతినిత్యం కూడా 3 నుంచి 4 లక్షల వరకు కూడా లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. ఇక అన్నప్రసాదానికి సంబంధించి స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యంతో పాటు అదేవిధంగా భక్తులకు అందించేటటువంటి ప్రసాదాన్ని కూడా ఈ వంట గ్యాస్ మీదుగానే తయారు చేస్తూ ఉంటారు. ఇక నిత్యం కూడా శ్రీవారి దర్శనానికి వచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్నప్రసాద వితరణ చేస్తుంది. తిరుమలలో అన్నప్రసాద సముదాయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అదేవిధంగా క్యూ లైన్లు యాత్రికుల వసతి సముదాయాల వద్ద కూడా ఈ అన్నప్రసాద వితరణ చేస్తుంది. నిత్యం కూడా దాదాపు 2 లక్షల భోజనాలను భక్తులకు అందించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో దాదాపు మొత్తం కూడా ప్రతినిత్యం 6 టన్నుల వంట గ్యాసు సరఫరా చేసేలా టీటీడీ వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో టీటీడీ 3 ట్యాంకర్లను అయితే ఏర్పాటు చేసింది. 3 ట్యాంకర్లు కూడా ఒక్కొక్క ట్యాంకర్లో 10 టన్నుల వరకు కూడా నిల్వ ఉంచుకునేటటువంటి సౌలభ్యం టీటీడీకి ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో 3 టన్నులు అంటే 3 ట్యాంకర్లకు సంబంధించి 30 టన్నుల నిల్వలు ఉన్నాయి. మరోవైపు అదనంగా మరొక ట్యాంకర్ని అయితే టీటీడీ ఇప్పటికే తిరుమలకు రప్పించింది. ఇందులో 7 టన్నులు ఉంటాయి. మొత్తంగా 37 టన్నుల వంట గ్యాస్ అయితే తిరుమలలో ప్రస్తుతం టీటీడీ నిల్వ ఉంచింది. మరోవైపు కేంద్రం విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో తిరుమలకు సంబంధించి సరఫరాలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవ తీసుకున్నారు. తిరుమలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా వంట గ్యాస్ సరఫరా చేయాలంటూ కూడా ఐఓసీ అధికారులతో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వంట గ్యాస్ నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేసేందుకు ఐఓసీ అయితే ముందుకొచ్చింది. దీంతో తిరుమలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండానే గ్యాస్ సరఫరా ఉండేలా కూడా టీటీడీ అధికారులు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైందని చెప్పవచ్చు. అధికారులు చేసినటువంటి ప్రయత్నాలకు ఐఓసీ అధికారులు కూడా స్పందించారు. స్వామివారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలకు వంట గ్యాస్ సరఫరా చేస్తామంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతుంది. లడ్డూ ప్రసాదాల తయారీ కొనసాగుతుంది. అదేవిధంగా స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యాలు కూడా చేసేలా టీటీడీ అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీంతో యుద్ధం ఆంక్షల నేపథ్యంలో స్వామివారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు తీసుకున్నటువంటి చొరవ సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రామ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.